తులసి కుటుంబం, సిద్ధు కుటుంబం వీళ్ళందరూ కూడా గుడికి వస్తారు. గుడికి వచ్చిన తర్వాత పంతులు గారు భక్తులందరితో ఈ పూలమాల ఇప్పుడు మీ మీదకి విసురుతాను. ఈ పూలమాల ఎవరి మెడలో అయితే పడుతుందో వాళ్ళే కళ్యాణంలో పాల్గొనాలని చెప్పడంతో పంతులు గారు విసిరిన ఆ పూలదండ తులసి మెడలో పడుతుంది. ఇక దాంతో కనిష్క షాక్ అవుతూ ఉంటే జాను, లక్ష్మీ, శ్రీనివాస్ వీళ్ళందరూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఆ తర్వాత తులసి అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని ఊరేగింపుకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు సిద్ధు కూడా తులసితో పాటు నడుస్తూ తులసి పెళ్ళన్న విషయం తెలుసుకొని, తులసి ప్లీజ్ తులసి ఇప్పటికైనా నా మాట విను, పెళ్ళిని క్యాన్సిల్ చేసుకో అని చెప్పి అలా బతిమలాడుతూ ఉంటాడు. కానీ తులసి మాత్రం నేను అతన్ని పెళ్లి చేసుకుంటానమ్మా అంటూ తన తల్లిదండ్రులకు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.